ఓం శ్రీ గురుభ్యో నమః. కుజగురువుల యొక్క సంయోగం అంటే గోచారరీత్యా వృషభ రాశిలో కుజుడు గురువు కలవటం అనేది మనకి జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా 45 రోజుల పాటు కుజుడు గురువుతో కంజంక్షన్ కావటం అనేది ఉండటం వల్ల వివిధ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఈ కుజగురుల యొక్క సంయోగాన్ని మనం చూసుకునేటట్టయితే కుజుడు గురువుకు మిత్రుడు, అంటే రెండు కూడా మిత్రగ్రహాలు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మనకి కుజుడు యుద్ధకారకుడు, అంటే పోరాట ప్రతిమ కలిగిన గ్రహం, అంటే సైన్యాధ్యక్షుడని మనం చెప్పుకుంటాం. అలానే ఏదైతే కుజుడు ప్రమాదాలకి సంకేతం, అలానే ప్రమాదాలతో పాటు యుద్ధాన్ని చేయటం, కోర్టు సమస్యలు, అలానే భూ సంబంధమైన విషయాలు, అలానే అగ్రికల్చర్ ల్యాండు, ఇళ్ళు, కన్స్ట్రక్షను, కెమికల్ కంపెనీసు, రియల్ ఎస్టేట్ సంబంధించిన కారకుడు అంగారకుడు. అంగారకుడు గోచారరీత్యా సహజంగా 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. ఎవరి రాశి నుంచి అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి. అలానే గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు, కుటుంబకారకుడు. సంతానాన్ని ఇచ్చేది ఆయనే, ధనాన్ని ఇచ్చేది ఆయనే. ధనం మూలం మిదం జగత్తు. కుటుంబాన్ని ఇచ్చేవాడు కూడా గురువే. భాగ్య లాభాధిపతులు కూడా గురువు కారణభూతుడు అవుతాడు. అంటే గురుబలం ఉండాలి అని అంటారు. వివాహం కావటానికి కూడా గురువు ముఖ్యమైన పాత్రను వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గురువు గోచారీత్యా తన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని మనకు గోచారం చెప్తుంది. ఇక్కడ అంటే మూల సూత్రాలు అనేవి చాలా ముఖ్యమైనవి నిజం చెప్పాలంటే, అందరూ కూడా తెలుసుకోవాలంటే. మరి కుజుడు గురువు శుక్రరాశిలో వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల ఏ రాశుల వాళ్ళకి 45 రోజుల పాటు బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనకి ఫలితాలు అనేవి గోచారరీత్యా ఫలితాలు కొన్ని మారిపోతూ ఉంటాయి. మేషరాశి వారికి ముఖ్యంగా కుజగురువుల యొక్క కలయిక ద్వితీయ స్థానంలో ఏర్పడటం, 45 రోజుల పాటు ఏర్పడటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే, మరి వాళ్ళకి ఆదాయపరంగా అనుకూలంగా ఉండటం, కొత్త ఆదాయం పరంగా వనరులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆదాయం అనేది వివిధ మార్గాల్లో ఏర్పడే అవకాశం, దానితో పాటు ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటుంది. ధన ప్రవాహం ఉండటం, ఆకస్మికంగా ధనలాభం, ఆర్థిక సమస్యల నుంచి కొంత ఉపశమనం లభించటం, ముఖ్యమైన పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసే అవకాశం, ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించటం, శుభ కార్యక్రమాలు నిర్వహించడం, విందులు వినోద కార్యక్రమాల్లో వెళ్ళటం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశాలు, చిరు వ్యాపారులకు అనుకూలంగా ఉండటం, విదేశీయం వెళ్ళటానికి ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి బాగా పెరగటం, దాన ధర్మాలు చేయటం, వ్యక్తిత్వం అనేది మెరుగుపడటం, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి భూ సంబంధించిన వివాదాలు కూడా బాగా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే భూమికి సంబంధించిన వివాదాలు కొన్ని ఉంటాయి, అలాంటివన్నీ కూడా వాళ్ళకి తగ్గే అవకాశం ఎక్కువగా ఉండటం. అలానే బంగారు ఆభరణాలు, అగ్రికల్చర్ సంబంధించిన ల్యాండ్స్ కొనుగోలు చేయటం ఉంటుంది. కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో వైవిధ్యాలన్నీ కూడా పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉండటం, అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కుటుంబ పరంగా కొన్ని చికాకులున్నా భార్యాభర్తల మధ్యలో బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడే సందర్భం అనేది వద్దు. దానివల్ల ఏదో అంటే భర్తకి మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, భార్యకి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఇద్దరు కూడా పరస్పరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. ఎందుకంటే ద్వితీయ స్థానం ఎప్పుడూ కూడా కుటుంబాన్ని, ధనాన్ని, వాక్కుని ఇస్తుంది. కానీ 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల వీళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రతి వాడిని ఆలోచన చేసి మాట్లాడాలి. మనకు శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, ఇలాంటివన్నీ కూడా మనం అనాలిసిస్ చేసుకొని వాళ్ళతో తెలివిగా ప్రవర్తించి లౌకిక జ్ఞానంతో వెళ్ళటం వలన
మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ దిశలో బాగా ఎక్కువగా ఉంటుంది. అలాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళకి కానీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి టీచర్స్ కానీ, అలాంటి లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి ఉద్యోగపరంగా ప్రమోషన్ రావటం, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా విదేశీయానం జరిగే అవకాశం ఉంది. ఏకాగ్రత బాగా పెరుగుతుంది. అలానే పోటీ పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత, గవర్నమెంట్ సెక్టార్ సంబంధించిన పనులు కూడా కావటం, పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు ప్రతి దానిలో కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి దానిలో కూడా వాళ్ళకి విజయం లభించే అవకాశం ఒకటి ఉంటుంది. కానీ బట్ మాట్లాడేటప్పుడు మటుకు కొంత పొదుపుగా మాట్లాడాలి. మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో చూసుకొని మాట్లాడుకోవాలి. ఉద్యోగస్తులకు కూడా తోటి సహచరులతోటి కొంత జాగ్రత్తగా ఉండి నేను చెప్పిన పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి కుజగురువుల యొక్క కలయిక అనేది జన్మంలో ఉండటం అనేది జరిగింది. ఇక్కడ జన్మంలో ఉండటం వల్ల కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కానీ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా విజయవంతం కావటం, అయితే కొన్ని పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా వేగవంతం అవుతాయి. ఆదాయపరంగా ఇబ్బందులు ఉండవు. మీరు న్యాయపరమైన వివాదాలు ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. కోర్టు సమస్యలు కూడా పెండింగ్లో ఉండే అవకాశం ఉండటం, అలానే వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు మటుకు అప్రమత్తంగా ఉండాలి. అంటే ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఎలా పడితే అలా డ్రైవింగ్ చేయటం అనేది మంచిది కాదు. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అంటే దీర్ఘకాలిక వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలాంటి వ్యక్తులు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం ఒకటి. ఆస్తి వివాదాలు కొన్ని పరిష్కారం జరుగుతాయి. కానీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో పురోగాభివృద్ధి అనేది ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు గురి చేసి ధనం ఖర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆదాయం అనేది బాగా పెరుగుతుంటుంది. ఆదాయం పెరిగినంత మాత్రాన పొదుపు కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఈ సంవత్సరం ఆదాయం బాగా పెరిగిందని అనుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి, నూతన కొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తారు, కొత్త వ్యాపారాల వల్ల లాభాలు కలుగుతాయి. కానీ లాభాలు కలుగుతాయే కానీ ఒక్క ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశి వాళ్ళు జూపిటర్ ప్లానెట్ అనేది అనుకూలంగా లేదు కాబట్టి కొత్త వ్యాపారాలు మళ్ళీ గురువు మారే వరకు కూడా వ్యాపారం ప్రారంభం చేయటం మంచిది కాదు. ఒకవేళ వ్యాపారం తప్పని పరిస్థితిలో ప్రారంభం చేయాలంటే తక్కువ పెట్టుబడితోటి వ్యాపారాన్ని ప్రారంభం చేయండి. అలానే ఈ 45 రోజుల పాటు ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని, భార్య యొక్క ఆరోగ్యాన్ని, మీ యొక్క ఆరోగ్యాన్ని కొంత కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొద్దిగా వాహనాలకు సంబంధించిన యాక్సిడెంట్స్ జరగకుండా, ప్రమాదాలు జరగటం, నీటి మీద కానీ సముద్రం మీద కానీ కరెంటు సంబంధించిన విషయాల్లో కొద్దిగా మన శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి. అయితే భార్యాభర్తల మధ్యలో అనుకూలమైన అభిప్రాయాలు ఉంటాయి. అలానే సామాజిక స్థితిగతులు మారే అవకాశాలు ఉంటాయి. ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉంటాయి. చేతి వృత్తుల వాళ్ళకి నైపుణ్యం కలిగి ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇళ్ళు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. బిల్డర్స్ తోటి కానీ లేకపోతే ఇంటి ఓనర్తో కానీ కొంత వివాదాల్లోకి వెళ్ళే అవకాశం ఒకటి ఉంటుంది. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కూడా బహుజాగ్రత్తగా చేయాలి. అంటే వాళ్ళ యొక్క క్లయింట్స్ తోటి కొన్ని వివాదాలు, డబ్బు సమస్యలు, డబ్బుతో వివాదాలు, పోలీస్ స్టేషన్కి ఎక్కే అవకాశాలు, కోర్టు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఒకటి ఉంది. దాని విషయంలో డబ్బు పరంగా ఇబ్బందులు రాకుండా ఇచ్చే లావాదేవీల విషయంలో కూడా ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఉండటం చాలా మంచిది. ట్రాన్సాక్షన్ చేయటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే డబ్బు పరంగా కొన్ని వివాదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన ఆర్థిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యాన్ని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు మటుకు కొంత శ్రద్ధ పెట్టి భగవంతుడి యొక్క ఆరాధన చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి. దానికి దక్షిణామూర్తి శ్లోకాన్ని పారాయణం చేయాలి తప్పకుండా విద్యార్థులు. అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా మానసికంగా స్థితి కాకుండా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి పని ఒత్తిడి, మానసికంగా ఒత్తిడి తగ్గించుకొని
స్త్రీలు ఉండటం చాలా మంచిది. ఇవన్నీ కూడా నేను చెప్పిన నియమాలను కూడా పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి వ్యయ స్థానంలో కుజగురువుల యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతున్నా ఖర్చులు అనేవి కొంత తగ్గించుకోవటం చాలా మంచిది. అంటే అవసరం లేని వస్తువులన్నీ కూడా కొనటం కాదు ఇక్కడ. అంటే ఎంతవరకు అవసరం ఉంటుందో ఆ వస్తువును మనం బేరీజ్ వేసుకొని కొనుగోలు చేయటం అనేది చాలా మంచిది. ఉద్యోగంలో కొంత వివాదాలతో కూడుకున్నవి ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. అలానే ఆధ్యాత్మిక జ్ఞానం బాగా పెరగటం, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉండటం, అలానే కొన్ని శుభాలు జరిగే అవకాశాలనే ఉన్నాయి. అంటే ఆర్థిక ప్రయోజనాలు లాభిస్తున్నా ఖర్చుల యొక్క శాతం మోతాదుకు మించి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో శుభ కార్యక్రమాలకి 50% ఉంటే అశుభ కార్యక్రమాలకు కూడా 50% ఉంటుంది. అశుభ కార్యక్రమాలంటే వృధా ఖర్చులు అని అర్థం. అంటే వృధా ఖర్చుల్ని వీళ్ళు తగ్గించుకోవాలి. అంటే మితభాషిగా ఉండాలి, మితంగా ఉండాలి. ఎవరితోనో మాట్లాడేటప్పుడు బంధువులతో స్నేహితులతో ఆచితూచి అడుగు వేసి మాట్లాడాలి. అంటే మనం ఎంతవరకు తెలివిగా మాట్లాడటం అనేది అవసరం ఇక్కడ. అంటే లౌకిక జ్ఞానం అనేది అవసరం. అలానే లిటిగేషన్స్ ఉంటాయి. అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో మధ్యవర్తిత్వం ఉండొచ్చు, పక్కన మన కాలనీ వాళ్ళు ఉండొచ్చు, అన్నదమ్ముల మధ్యలో ఉండొచ్చు, తండ్రి కొడుకుల మధ్యలో ఉండొచ్చు, అక్కా చెల్లెళ్ళ మధ్యలో ఉండొచ్చు. వివాదాల జోలికి వెళ్లకుండా మధ్యవర్తిత్వం చేయకుండా ఏదైతే మధ్యవర్తిత్వం మీరు చేశారో ఆ వివాదం అంతా కూడా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, కోర్టులకు వెళ్ళటం, వివాదాల్లో ఇరుక్కోవటం, అలా ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాలకు వెళ్ళటం ఎందుకు? అంటే అనవసరమైన కాలం కలిసి రాలేదంటే కాలం పాము అయి కాటేస్తుందట మన శాస్త్రం చెప్పినట్టుగా. అందువల్ల కాలం పామై కాటేస్తుంది. కాబట్టి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు మన హద్దుని గీసుకొని ఉండటం మంచిది. అంటే ఎంతవరకు హద్దులు ఉంటాయి ఆ హద్దుల్లో మనం ఉండటం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ వివాహం కాని స్త్రీ పురుషులకు ఎవరైతే ఉంటారో వాళ్ళ కొంత 1-2 సంబంధాలు తప్పిపోయి వివాదాలు అంటే వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహాల్లో కూడా వివాదాలు జరుగుతుంటాయి ఇక్కడ. అంటే 1-2 సంబంధాలు, మూడవ సంబంధం అనేది కలిసి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వివాహ ప్రయత్నం అనేది సఫలీకృతంగా చేసుకోవచ్చు. ఆరోగ్యపరం అనేది గతం కంటే కూడా ఇప్పుడు కొంత కుదుటపడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి అయినా ఆరోగ్యాన్ని ఉపేక్షించకూడదు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత మనం బహుజాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ పనులన్నీ కూడా విజయవంతం కావటం, ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు. అతి వేగం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో చూడండి, నెగిటివ్ పాజిటివ్ 2 ఉంటాయి. కొన్ని రాశుల వాళ్ళకి కొన్ని రోజులు నెగిటివ్ ఉంటుంది, కొన్ని రోజులు పాజిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ చెప్పామనుకోండి, ఆ నెగిటివ్ని మనం పాజిటివ్ తీసుకుని ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనం బాగుపడినట్టు జీవితం. ఎప్పుడూ కూడా పాజిటివే కాదు, నెగిటివ్ని కూడా మనం జీర్ణించుకునే శక్తి అనేది రావాలి. అప్పుడు వచ్చినప్పుడు బయాలజికల్ ప్రాసెస్ ప్రకారంగా 100% నెగిటివ్ను తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం మానసికంగా ఒత్తిడి గురి కాకుండా ఆ నెగిటివ్ను పాజిటివ్ చేయటం ఎలా అనేది 100% చేసిన వాడే స్థితప్రజ్ఞుడవుతాడు. అతనే పరిపూర్ణమైన కంప్లీట్ మ్యాన్ అవుతాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు శ్రద్ధతో వినండి. ఈ విషయాలను కూడా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చెబుతున్నాము. ఎమినెంట్ స్కాలర్స్తో బాగా పరిచయాలు బాగా పెరుగుతాయి. వీళ్ళకి దుస్తులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అంటే ఈ 45 రోజుల కాలంతో కూడా ఏ వివాదం లేకుండా సంతృప్తికరమైన జీవితంతో మనశ్శాంతితో ఉండాలి. అకాల భోజనం చేసే అవకాశం ఉంటుంది. సమయానికి భోజనం చేయరు, సమయానికి భోజనం చేయండి. ఆ గ్యాస్ట్రిక్ సంబంధించిన పైత్య సంబంధమైన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆరోగ్యపరంగా ఉండే విషయాల్ని కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండి ముందుకు వెళితే అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా పాటించండి, మీకు మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఏకాగ్రత కోల్పోకుండా ఉండండి. అలానే స్త్రీలకి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకూడదంటే ఇంటి పనిని బయట పనిని కొంత తగ్గించుకొని ఆరోగ్యానికి 45 రోజుల పాటు ప్రయారిటీ ఇచ్చి భగవంతుడి యొక్క ఆరాధన లలితా సహస్రనామ పారాయణ చేయటం కూడా చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి
కుజగురుల యొక్క కలయిక. వృషభ రాశిలో 45 రోజుల పాటు కుజగురుల యొక్క కలయిక వల్ల లాభస్థానంలో ఉండటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి లాభాలు కలుగుతాయి అంటే, లాభస్థానంలో 2 గ్రహాలు ఏదైతే ఉంటాయో ఎప్పుడు కూడా మనకి లాభం కలిగే అవకాశమే గోచారరీత్యా చెప్పబడుతుంది. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే భూ సంబంధమైన విషయాల్లో అనుకూలంగా ఉండటం, భూమి వివాదాలు పరిష్కారం కావటం, ఇండస్ట్రీ పరంగా అనుకూలంగా ఉండటం, కెమికల్ ఇండస్ట్రీ పరంగా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఇళ్ళు కొనుగోలు చేయటం, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం, అలానే రైతులకి అనుకూలంగా ఉండటం, మంచి పంట వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైతులకి వాళ్ళు పంట వేసుకోవచ్చు. మంచి పంటలు పండించడం వల్ల కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం రైతులకి బాగా ఉంది. దానితో పాటు మరి ప్రతి పనిలో కూడా వేగవంతం కావటం, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి కావటం, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అనేక మార్గాలలో ఆదాయం బాగా పెరగటం. అనేక మార్గాల్లో ఆదాయం పెరగటం అంటే ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తాడు, అలానే వ్యాపారం చేస్తాడు, లేదా పార్ట్ టైంగా 2 జాబ్స్ చేయొచ్చు. అంటే అనేక విషయాల్లో ఆదాయం బాగా పెరగటం, ఆకస్మికంగా ధనలాభం, భూములు అమ్మటం, కొనుగోలు చేయటం, అలానే ఇళ్ళు కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఉంటాయి. వివాహం కాని స్త్రీ పురుషులు ఉంటారు, బ్రైడ్ గ్రూమ్. సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చే వ్యక్తులు వీళ్ళని వివాహం ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. అంటే ధనిక కుటుంబంలో, అంటే డబ్బులున్న వాళ్ళ యొక్క కుటుంబం నుంచి వచ్చి వీళ్ళని వివాహం ఆడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాం. విదేశాల్లో కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం. ఇక్కడ ఏదైతే ఇండియాలో ఉన్న ఉద్యోగులకు కూడా అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కంపెనీ త్రూ విదేశాలకు వెళ్ళే ఉద్యోగాలు చేయటం, విదేశాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ 45 రోజుల పాటు కూడా చక్కగా వీళ్ళు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. నూతన వ్యాపారాలు చక్కగా ప్రారంభం చేయొచ్చు. కొద్ది పెట్టుబడితోటి వ్యాపారాన్ని ప్రారంభం చేయటం చాలా మంచిది. అనుకున్న పనులన్నీ కూడా వీళ్ళకి సక్సెస్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతంగా అవుతాయి. అనుకున్న పనులన్నీ కూడా చాలా మెండుగా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రతి పనిలో కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి విద్యార్థులకు ఏకాగ్రత బాగా పెరుగుతుంది. ఏకాగ్రతతో పాటు స్త్రీలకి ఉన్నతమైన అభిప్రాయాలతోటి ముందుకు వెళ్ళాలని కొంత ఆలోచన పరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ రాశి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు, అంటే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యం కూడా కొంత కుదుటపడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకోండి, మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి కుజగురువుల యొక్క కలయిక అనేది మరి 45 రోజుల పాటు ఉంది. ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే, దశమ స్థానంలో కుజగురువుల యొక్క ఫలితం. వృత్తిపరంగా ఇబ్బందులు అనేవి కలగవు. తోటి సహచరులతో అన్ని రహస్యాలు చెప్పకుండా ఉండటం చాలా మంచిది. ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించాలంటే కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి ఈ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు. అలానే వివాదాల్లో ఇరుక్కోకుండా ఉండటం చాలా మంచిది. అంటే మనం వివాదాలు అనేవి కొంత పరిష్కారం జరుగుతాయి, కానీ చిన్న చిన్న వివాదాలు అనేవి కనపడుతూ ఉంటాయి. దానివల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ లేదు, అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు, అనుకూలంగా ప్రయత్నాలు చేయటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా కనపడుతూ ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అలానే వ్యాపారం అనేవి విస్తరణ చేసే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సమస్యల నుంచి కూడా బాగా ఉపశమనం లభించడమే కాకుండా రుణాలు లభించే అవకాశాలు ఉంటాయి. రోగాలనే విముక్తి చెందే అవకాశాలు
ఉండటం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, జీవితంలో పురోగాభివృద్ధి సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రముఖ వ్యక్తుల యొక్క కలయికతోటి కూడా వాళ్ళు ముందుకు వెళతారు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు అలానే పని పట్ల ఉత్సాహము, చేయాలనే ఆసక్తి, అనేక విషయాల్లో వాళ్ళు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంటే పిల్లలకు కూడా ఏకాగ్రత బాగా పెరుగుతుంటుంది. కాన్సన్ట్రేషన్ చేసి చదవాలని, వేరే వ్యాపకాలను తగ్గించుకొని చదవాలనే ఒక ఆసక్తి బాగా పెరుగుతుంటుంది. ఆసక్తి కూడా చాలా మంచిదే. స్త్రీలకు కూడా గతంలో ఏదైతే ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, చదువు కానీ వదిలేసిన వ్యక్తులందరూ కూడా మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆలోచన సరళి మారటం, మానసికంగా విల్ పవర్ అనే స్ట్రాంగ్గా ఉండటం ఒకటి, అలాంటి జీవితంలో ఉన్న పనులన్నీ కూడా విజయవంతం చేయాలని ఒక ఆకాంక్షతో ముందుకు వెళ్తారు. అంటే ఒక గోల్ పెట్టుకున్నారు, ఒక యాంబిషన్ పెట్టుకుంటారు. యాంబిషన్లో కూడా పెట్టుకొని ధార్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనటం ఒకటి, అలానే జీవితంలో కొన్ని సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలానే భార్యాభర్తల మధ్యలో అనుకూలంగా ఉంటుంది, అభిప్రాయ భేదాలు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి దానిలో కూడా కొన్ని విషయాలు విజయవంతంగా సాగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళకి కొన్ని గ్రహస్థితులు అనేవి అనుకూలంగా ఉండటం అనేది బాగా ఉంది కాబట్టి ఇక్కడ కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం జరుగుతాయి. అన్నదమ్ముల మధ్యలో కూడా అనుకూలంగా ఉండటం, ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటారు. ఆకస్మికంగా ధనలాభం, గతంలో ఎవరో డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఇవ్వరు అని అనుకుంటారు. అలాంటి వ్యక్తులు కూడా వీళ్ళకి దగ్గరకు వచ్చి ఇచ్చే అవకాశాలు, గృహ ఉపకరణ వస్తువులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే అంటే ప్రతి పని కూడా వాళ్ళకి సర్వత్రా విజయం లభించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి కుజగురువుల యొక్క కలయిక అనేది ఉంది. ఇది కుజుడు గురువు భాగ్యస్థానంలో ఏర్పడటం వల్ల కొన్ని మంచి పనులు జరిగే అవకాశం ఉంటుంది. పనులలో వేగవంతం, పని పట్ల ఉత్సాహం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారంలో కూడా ఆటంకాలు లేకుండా సజావుగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సంబంధాల్లో కొంత విభేదాలు పెరగటం, తోటి ఉద్యోగులకి సహచరులతోటి కొంత రాజకీయ పరంగా కొన్ని విభేదాలు జరిగే అవకాశం ఉంటాయి. అంటే ఉద్యోగస్తులందరికీ కూడా, తోటి ఉద్యోగులకు కూడా రాజకీయం చేసే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ సంస్థలో అలానే మానసికంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కొంత ఓపికగా ఉండాలి, తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగులకి సహ ఉద్యోగుల యొక్క సంబంధాలు కొనసాగించాలి. కొంత బుద్ధి మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలానే జ్ఞాతులతోటి, తోబుట్టువులతోటి కూడా కలహాలు లేకుండా మితభాషిగా ఉండటం అనేది చాలా మంచిది. సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవాలి. మిమ్మల్ని మీరు నిందించుకోకుండా ఉండాలి. అంటే ఆదాయపరంగా అనుకూలంగా ఉంటుంది, ఆదాయపరంగా చాలా బాగుంటుంది. అలానే వీళ్ళకి స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా విస్తరణ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విస్తరణ అంటే ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు బిజినెస్ని. అది బ్రాంచెస్ కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకి కూడా వాళ్ళకి ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారే అవకాశాలు ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి సంబంధమైన విషయాలు వచ్చే అవకాశం, అంటే మంచి సంబంధాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉండటం. అలానే ఆకస్మికంగా ధనలాభం, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మారే అవకాశాలు. ఆ ఊరు మారటంతో ప్రతిదానిలో కూడా కొంత ఆలోచన సరళిలో కొంత మార్పు జరుగుతూ ఉంటుంది. ఆలోచన సరళిలో మార్పు అంటే ప్రతి విషయంలో కూడా కొంత వివాదం లేకుండా, ఆర్గ్యుమెంట్స్ లేకుండా మితభాషగా ఉండటం చాలా మంచిది. తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. లౌకిక జ్ఞానంతో ముందుకెళ్ళటం వల్ల కూడా మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళారనుకోండి, మనకి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకి బాగా కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. చదువు పట్ల ఆసక్తి పెంచుకుంటారు వీళ్ళు. అంటే వేరే విషయాల మీద ఆసక్తి తగ్గించుకుంటారు. చదువు పట్ల ఆసక్తి పెరగటం అనేది మంచి సుపరిణామం చెప్పుకోవచ్చు.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, తీర్థాల్లో స్నానము, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే విందులు వినోదాలతో పాటు వాళ్ళకి శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, స్నేహితులతో గడపటం, విదేశాలకి యాత్రలు చేయటం, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం లేకపోవటం అంటారు. సంతానం లేని వాడికి కూడా సంతానం కలగటం, ఆ సంతానంతో పాటు వీళ్ళకి ఏదైతే గురుబలం అనేది ఉండటం వల్ల కూడా కొంత మంచి ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ వీరికి వచ్చేటప్పటికల్లా కుజుడి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కేవలం గురువు యొక్క ప్రభావమే కాదు, కుజుడి యొక్క ప్రభావం వల్ల కూడా కొన్ని అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, వివాదాలు, తగాదలు, గొడవలు లేకుండా ఉండటం చాలా మంచిది. అంటే భూ సంబంధమైన విషయాల్లో మటుకు బహుజాగ్రత్తగా ఉండాలి. వివాదాలు, కోర్టు సమస్యల విషయాల్లో అనవసరమైన రాద్ధాంతాలు చేసుకోకుండా ఆ గొడవను మనం పెంచుకునే స్థితికి రాకూడదు. గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు, వైద్య సంబంధించిన విషయాల్లో, అలానే శరీరంలో ఉష్ణం బాగా పెరగటం, ఆరోగ్య సమస్యలు వెంటాడే అవకాశాలు ఉంటాయి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, దాంతో ప్రయాణాలు చేసేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు. ప్రయాణాల విషయంలో కూడా బహుజాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అంటే ఎక్కడ నెగిటివ్ ఉంది, ఎక్కడ పాజిటివ్ ఉందని తెలుసుకొని మనం ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి పనిలో కూడా వీళ్ళు విజయం సాధించే అవకాశం ఉంది. కానీ ఆరోగ్యము, ప్రమాదము, భూ సంబంధించిన విషయాలు, కెమికల్ కంపెనీలు, ఆరోగ్యాన్ని కొంత కష్టపడటం ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా కొంత ఆరోగ్యాన్ని మార్చుకోవడానికి కూడా కొంత కష్టాన్ని, అంటే ఆరోగ్యం మనం బాగాలేదనుకో బెడ్ మీద ఉంటాం, ఎంతో కష్టపడతాం. ఆ కష్టం లేకుండా ఉండటానికి ఆరోగ్యాన్ని ఎప్పుడప్పుడు మీరు మెరుగుపరుచుకొని ముందుకెళ్ళండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పిన పరిహారాలను కూడా పాటించండి. తులారాశి వాళ్ళకి కుజగురుల యొక్క కలయిక వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మనకి ముఖ్యంగా అష్టమ స్థానంలో కుజగురువుల యొక్క సంచారం అనేది జరిగింది. అంటే తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. అష్టమ స్థానంలో కుజగురువుల యొక్క స్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూస్తే, ఆదాయం అనేది కొంత గణనీయంగా పెరుగుతున్నా ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఖర్చుల్ని అరికట్టడం అనేది చాలా ముఖ్యమైన విషయం. వ్యాపారవేత్తలకు కూడా గణనీయమైన లాభాలు పెరుగుతున్నా కొంత చేసే ప్రణాళికల విషయంలో కొంత ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అందరినీ ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకోవాలి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. అలానే శత్రువులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలోపేతమైన ఖర్చుల్లో మటుకు కొద్దిగా రాజీ పడకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రాజీ పడుతూ ముందుకు వెళ్ళాలి. మరి ప్రతి విషయంలో కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. మరి 8వ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అంటే ఆస్తమా ఉన్న వ్యక్తులు సైనస్సు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు వచ్చే అవకాశాలు ఉండటం, దానితో పాటు రుణబాధలతో పాటు కార్య ప్రతికూలత, అగౌరవం లభించే అవకాశం ఉంటుంది. మనకు అగౌరవం లభిస్తుంది కదా అని మనం పని చేయకుండా ఉంటామా? కొన్ని పనులు చేయాల్సి వస్తుంటుంది. దుష్టులను చూసి దూరంగా ఉండాలి. మనం మంచివాళ్ళైనంత మాత్రాన ఎదుటివాడు మంచివాడు కావాలని ఎప్పుడు కూడా రూల్ లేదు. కుటుంబంపై ప్రభావం పడటం, మానసికంగా ఒత్తిడి ఉండటం, చిన్న చిన్న ఇబ్బందులు, కుటుంబంలో ఆటంకాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతిదాన్ని కూడా మనం వివాదాస్పదంగా చేసుకోకుండా ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసుకొని మనం ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. అలానే రాజభయము, కోపము, ఆవేశము, అగ్ని ప్రమాదాలు, చోరభయాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం చేసే పని ఏదైతే ఉంటుందో కొద్దిగా శ్రద్ధ పెట్టి చెయ్యాలి. ఎవరిని నమ్మకూడదో, నమ్మినట్టు మాత్రం నటించాలి ఈ రాశి వాళ్ళు ఈ 45 రోజుల పాటు కూడా. భూ వివాదాల్లో తలెత్తకూడదు. మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. ఏదైనా మనం ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ని సరైన వ్యక్తులతోటి నిర్ణయం చేసుకొని ఆ ప్లాన్ అనేది ఎస్టిమేషన్ అనేది వెయ్యాలి. లేకపోతే ఏదైనా ఎస్టిమేషన్ వేయలేదనుకోండి, మనం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆదాయం అనేది గణనీయంగా పెరుగుతుంది. పెరిగినా కూడా ఎక్కువ % ఖర్చులు రాకుండా ఉండటానికి మనం పొదుపును పాటించాలి.
మాట్లాడేటప్పుడు కూడా మితభాషిగా ఉండాలి, మితంగా మాట్లాడాలి, ముందుకు వెళ్ళాలి. మితంగా మాట్లాడలేదనుకోండి మనకి ఇబ్బందికరమైన వాతావరణం బాగా ఎక్కువ వస్తుంది. ఇబ్బంది లేకుండా తోటి సహచరులతో అన్ని రహస్యాలు చెప్పకూడదు. అలానే వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కూడా తన కింద ఉన్న వాళ్ళకి అన్ని రహస్యాలు చెప్పకుండా ఉండటం చాలా మంచిది. లేకపోతే అనవసరం వివాదాల్లో చిక్కుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ప్రతి ప్రయత్నంలో కూడా మనం సఫలీకృతం కావడానికి కొంత కన్స్ట్రక్షన్ నిర్మాణాత్మకంగా పోషించి ముందుకు వెళ్ళాలి. చిన్న చిన్న ఇబ్బందులు చిరు వ్యాపారులు కూడా ఆర్థిక పరంగా కొంత గండి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరంగా కొద్దిగా జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాడు ప్రయాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలానే నేను చెప్పినట్టుగా ఆస్తమా ఉన్న వ్యక్తులు కొంత చలిగాలిలో తిరగకుండా ఉండటం మంచిది. సరైన సమయంలో ట్యాబ్లెట్ వేసుకోవాలి. అలానే విద్యార్థులకి ఎంత ఏకాగ్రత లోపించే అవకాశం ఉంటే ఏకాగ్రతను కాన్సన్ట్రేషన్ బాగా పెట్టాలి. ఆడవాళ్ళకు కూడా మానసిక స్థితి అనేది ఒత్తిడి బాగా పెరుగుతుంది. కాబట్టి ఆ ఒత్తిడిని తగ్గించుకొని ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. వ్యవహార మాంద్యత జరిగే అవకాశం ఉంటుంది. వ్యవహారంలో జాప్యం జరగటం, కాలయాపం జరిగే అవకాశాలు ఉంటాయి. అధికారుల నుండి కూడా కొంత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. స్థానచలనం జరగటం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఆరోగ్యం క్షీణత జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టండి. ప్రతి పనిలో కూడా ఈ 45 రోజుల పాటు శ్రద్ధ పెట్టండి. నేను చెప్పిన పరిహారాలు చేయండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి కుజగురుల యొక్క సంయోగం అంటే కంజంక్షన్, మార్స్ ప్లానెట్ జూపిటర్ ప్లానెట్ కంజంక్షన్ అనేది వృషభ రాశిలో జరగటం వల్ల వాళ్ళకి సప్తమ స్థానంలో ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అంటే సప్తమ స్థానంలో ప్రభావం ఉండటం వల్ల ఆదాయం బాగా పెరగటం, అనేక మార్గాల్లో ఆదాయము, ముఖ్య అవసరాలన్నీ కూడా తీరిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుటుంబంలో సుపరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం బాగా పెరగటం, ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆనందం, ఉద్యోగంలో ప్రమోషన్లు, విదేశాల్లో ఇళ్ళు కొనుగోలు చేయటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉండటం, ఉన్నత విద్య, నూతన వ్యాపారము, సంతోషము, అన్నిటా సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఉంటాయి. మంచి అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైతే మనకి ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే కార్యసిద్ధి, అంటే శరీర సౌఖ్యం, ఆరోగ్యం బాగుండటం, అధికారుల యొక్క సందర్శన, సంపూర్ణమైన ఆనందం, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆకస్మికంగా ధనలాభం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. చక్కగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, అధికంగా పెట్టుబడి పెట్టచ్చు, వేరు వేరు ప్రాంతాల్లో కూడా వ్యాపారాన్ని అభివృద్ధి సాధించవచ్చు. ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు కూడా ఏదో ఒక చిన్న జాబ్ వస్తే చాలే అనుకున్న వ్యక్తులకు కూడా మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థుల్లో బాగా ఏకాగ్రత, చదువు పట్ల ఆసక్తి పెరగటం, స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు, ఉద్యోగంలో స్త్రీలకి మంచి ప్రమోషన్లు రావటం, స్త్రీలకు ముఖ్యంగా చదువులో మంచి మార్కులు సాధించి గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్లో మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది, ధైర్య సాహసాలు బాగా పెరుగుతుంది. గతంలో ఏదైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విందులు, వినోదాలు, శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, ఏదైతే వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా ఉంటారో వాళ్ళకి వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వివాహం జరుగుతుంది, సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం అనేది కలుగుతుంది. సంతానం సంపత్ప్రదం అన్నారు. అంటే సంతానం సంపత్ప్రదం అంటే సంతానం ఉంటేనే జీవితం. మనం ఎంత డబ్బులు సంపాదించినా, ఎన్ని జాబులు చేసినా సంతానం లేకపోతే జీవితం అనేది వ్యర్థం అని అర్థం. అంటే ఇన్కంప్లీట్ మ్యాన్ అని అర్థం. అంటే పరిపూర్ణంగా కంప్లీట్ లేదు అని అర్థం. ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అయితే ఏమిటంటే కుజుడు యొక్క ప్రభావం కూడా వీళ్ళకు ఉంటుంది. ఏమిటి? సప్తమ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం వల్ల ఉదర నేత్ర సంబంధమైన వ్యాధులు ఉంటాయి. కళ్ళకు సంబంధించిన వ్యాధులు, అబ్డామిన్ సంబంధించిన వ్యాధులు స్త్రీలకు కానీ పురుషులకు కానీ, దాంతోపాటు వస్తునాశనము, కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ చేసుకోకుండా ఉండటం చాలా మంచిది. బంధుమిత్రులతోటి వైరం కూడా కలుగుతుంది. అంటే బంధువులతోటి మిత్రులతోటి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. అండ్ ఎక్కువగా మాట్లాడితే కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ అలానే భార్యాభర్తల మధ్యలో చికాకు లేకుండా
భర్త ఒక మాట అనగానే, భార్య ఒక మాట అనగానే ఎక్కువగా ప్రతిస్పందన చేయొద్దండి. ప్రతిస్పందన చేయకుండా కొద్దిగా శ్రద్ధ పెట్టి, భార్య అన్నది మా ఇంట్లో వాళ్ళే కదా, సొంత భార్యే కదా, సొంత భర్తే కదా అనే ఆలోచన సరళితో వెళ్ళండి. అనవసరం వివాదాలు, గొడవలు కొని తెచ్చుకోకుండా ఉండటం చాలా మంచిది. ఇవన్నీ కూడా పాటించాలి. నేను చెప్పే విషయాలను కూడా చాలా జాగ్రత్తగా పాటిస్తే మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా ఒక్క విషయాన్ని మటుకు గుర్తుపెట్టుకోవాలి, నిజాన్ని తెలుసుకోవాలి. నిజం అనేది నిప్పు లాంటిది. ఈరోజు అబద్ధం చెప్పినా నిజం అనేది ఎప్పుడైనా హైలైట్లోనే ఉంటుంది. ఆ నిజము తెలుసుకోవటం వల్ల రాశిఫలాల్లో మన జీవితాన్ని మనం కన్స్ట్రక్షన్ చేసుకోగలుగుతాం. కన్స్ట్రక్షన్ చేసుకోవటం అంటే మన తప్పులను మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు అబద్ధపు జీవితం అనేది ఎప్పుడూ మంచిది కాదు. నిజాన్ని తెలుసుకోవాలి. ఏదైతే చెప్తున్నామో దాన్ని పలాని గురువుగారు ఇలా చెప్తున్నారు అని ఆలోచన చేసి మీరు శ్రద్ధ పెట్టండి. మీకు మంచి జరుగుతాయి. నేను చెప్పిన పరిహారాలు చక్కగా చేయండి. చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధనస్సు రాశి వాళ్ళకి కుజగురువుల యొక్క సంయోగం అంటే 6వ స్థానంలో, షష్టమ స్థానంలో కుజగురువుల యొక్క సంయోగం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అని ముందుగా చూస్తే, కొన్ని ప్రయోజకరంగా ఉండే అవకాశాలు, కొన్ని ప్రయోజనాలు సాధించే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల వాళ్ళకి సహోద్యోగుల యొక్క మద్దతు, మీ స్థానం అనేది ఆఫీసులో బలోపేతం కావటం, వ్యాపార పరంగా ఆఫీసులో విజయాన్ని పొందే అవకాశం, సోదరీమణుల మధ్యలో ప్రేమ బాగా పెరగటం, దానితో పాటు పుణ్య కార్యక్రమాలన్నీ కూడా నిర్వహణ చేయటం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం, ధనప్రాప్తి, ధనధాన్య ప్రాప్తి, ఇష్టకార్య సిద్ధి, కీర్తి, అలంకార ప్రాప్తి, అలానే సభా గౌరవం, మర్యాదలు ఇవి ఎక్కువగా మెండుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే స్నేహితుల మధ్యలో అనుకూలం, పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి కావటం, అలానే ఆకస్మికంగా ధనలాభం ఉండటం, ధార్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే అవకాశాలు, పూర్వీకుల యొక్క ఆస్తిని సంపాదించే అవకాశాలు, భూ వివాదాలు పరిష్కారం కావటం, అలానే ఇక్కడ పిత్రార్జితం సంబంధించిన ఏదైతే ఆస్తులు వచ్చే అవకాశాలు, మనస్పర్ధలు, ప్రశాంతంగా ఉండే అవకాశాలు, కొత్తగా ఏమీ మటుకు చేయకూడదు. కొత్త నూతన వ్యాపారాలు వాటిల్లో మటుకు వాళ్ళు చేయకుండా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ షష్టమ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల ఉద్యోగంలో మార్పులు, స్థానచలనము, అలానే అనూహ్యమైన ఆపదలు వచ్చే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. చోర భయము, బంధుమిత్రులతోటి మనస్పర్ధలు, అంటే ఏదైతే మనం బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అంటే కుజుడు బాగున్నాడు కానీ గురువు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొద్దిగా తన వాళ్ళు, మన వాళ్ళు, బయట వాళ్ళు ఇచ్చేవాళ్ళ, ఇవ్వని వాళ్ళ అని కొన్ని ఆలోచన చేయాలి. అంటే సోదరులకు ఇవ్వకూడదు, అలానే భార్యకు కానీ పిల్లలకు కానీ వాళ్ళకు కాదు, ఎవరైతే అవుటర్స్ ఉంటారో వాళ్ళ విషయంలో జాగ్రత్త ఉండాలి. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలని 1, 2 ఫెయిల్ అయ్యి 3వ అవకాశం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ అనేది చూపించాలి. అలానే స్త్రీలకి భర్తకు తోడుగా ఉండాలని, జీవితాన్ని నడిపించాలని ఆలోచన చేస్తారు. కొన్ని కార్యక్రమాలు కాలయాపన జరిగే అవకాశాలు ఉంటే జాప్యం జరుగుతూ ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకుండా ఉండటం మంచిది. మనస్పర్ధల విషయంలో కూడా కొద్దిగా శ్రద్ధ వహించాలి. అలానే డబ్బు అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పులు తీసుకోవటం అవకాశం ఉంటుంది. రుణాలు వచ్చే అవకాశం, బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి జరుగుతూ ఉంటాయని అర్థం. ఈ రాశి వాళ్ళకి కొన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు కష్టాలు తొలగిపోతాయి. కానీ ధనపరంగా మటుకు మాట్లాడేటప్పుడు మటుకు ఈ 2 విషయాలు శ్రద్ధ పెట్టండి. ధనాన్ని ఇచ్చే విషయంలో కానీ, కొన్ని వస్తువులు ఇచ్చే విషయంలో కానీ, మాట్లాడేటప్పుడు కానీ తొందరపాటు నిర్ణయాలు కానీ, తొందరపాటు మాట్లాడటం అనేది తీసుకోవద్దండి.
ఖచ్చితంగా కూడా మాట్లాడద్దండి. లౌకిక విధానంతో మాట్లాడండి. ఎదుటివాడి యొక్క విషయాన్ని మాత్రమే దాన్ని ఆకలింపు చేసుకొని ముందుకు వెళ్ళండి. అది చాలా ముఖ్యమైన విషయాలు. అంటే ఉద్యోగంలో అనుకోవచ్చు, వ్యాపారంలో అనుకోవచ్చు, కుటుంబంలో అనుకోవచ్చు, బంధువులతో అనుకోవచ్చు, మిత్రులతో అనుకోవచ్చు. మితభాషిగా ఉండాలి. మౌనం అనేది దీనికి సమాధానం. కాలం అనేది కాటేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కాలాన్ని మనం సర్దుబాటు చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఎక్కడో లేదు, ఫ్రీ వీల్ అంటారు, మన చేతుల్లోనే ఉంటుంది. భగవంతుడి యొక్క ఆశీర్వచనం చాలా అవసరం. మనం చేసే ప్రయత్నం ఎప్పుడు కూడా సఫలీకృతం కావాలంటే ప్రతిదాన్ని కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ఎవరు చెడ్డవాడు, ఎవడు మంచివాడు? భగవంతుడు అనేవాడు మనకు బుద్ధి ఇచ్చాడు. ఆ బుద్ధిని మనం సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడే మన స్థితప్రజ్ఞుడు అంటాం. నేను చెప్పిన పరిహారాలు చేయండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి కుజగురుల యొక్క సంయోగం వృషభ రాశిలో. అంటే మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం పంచమ స్థానంలో కుజుడు గురువు యొక్క సంయోగం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే ధనధాన్య వృద్ధి కలగటం, ఏ ప్రయత్నం చేసినా కూడా ప్రయత్నం సఫలీకృతం కావటం, ధనం కలిగే అవకాశం ఉంటుంది. కావలసినంత డబ్బు ఊహించని విధంగా చేతికి అందే అవకాశం ఉంటుంది. కష్టానికి తగ్గట్టుగా ఫలితం ఉంటుంది. ఆదాయ మార్గాల్లో అన్నీ కూడా ఆశించిన ఫలితాలు రావటం, ఆరోగ్యం అనేది కొంత కుదుటపడటం, వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావటం, వ్యాపారం అనేది అనుకూలంగా ఉంటుంది. అలానే ఓపిక అవసరం. అలానే కొన్ని పనులు వాయిదా పడటం, ఆస్తి ఒప్పందాలు కూడా బాగా లాభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అన్నీ కూడా లాభంలోనే ఉంటుంది. మనోవాంఛా ఫలసిద్ధి, దైవానుగ్రహం ఉండటం వీళ్ళకి. అలానే ఐశ్వర్య ప్రాప్తి, కార్య అనుకూలత, బంధువృద్ధి, అలానే కీర్తి, ధనలాభం కలగటం, శారీరకంగా సౌఖ్యం కూడా లభించే అవకాశం ఉంటుంది. కానీ 5వ స్థానంలో గురువు యొక్క ప్రభావం వల్ల కొన్ని ఫలితాలు అనేవి విభిన్నంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏమిటి? పాప కార్యక్రమాలు చేయటం, సంతాన శత్రు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కొంత సంతానం ద్వారా బాగా చదువుతున్నా కూడా ఇంకా బాగా చదవాలని పేరెంట్స్ యొక్క ఒత్తిడి ఉండటం, పిల్లలకు కూడా స్కూళ్ళల్లో ఒత్తిడి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే దీనితో పాటు కొంత శత్రు సమస్యలు, సమయానికి ఆహారం అనేది తీసుకోకపోవటం, అకాల భోజనం చేయటం, వేడి పదార్థాలు తీసుకోవటం అనేది చాలా అవసరం. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావటం, గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఏర్పడటం, విదేశాలకు వెళ్ళటంతో పాటు మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు వీళ్ళకి. ఏదైతే మధ్యవర్తిత్వం చేస్తుంటారో వాళ్ళు పనికిరాదు. వివాదాల జోలికి వెళ్ళొద్దండి. భూ సంబంధించిన విషయాల్లో కానీ, పొలాల విషయంలో కానీ, కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, కెమికల్ కంపెనీ విషయంలో దూరంగా ఉండండి. లిటిగేషన్స్ విషయంలో దూరంగా ఉండటం చాలా మంచిది. అనవసరమైన గొడవలు, అనవసరమైన రాద్ధాంతాలు, కోర్టు సమస్యలకి, పోలీస్ స్టేషన్ల విషయంలో కొద్దిగా దూరంగా ఉండటం చాలా మంచిది. కొన్ని వివాదాలు పరిష్కారం కావటం చాలా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఉదర నేత్ర సంబంధమైన వ్యాధుల విషయంలో శ్రద్ధ పెట్టండి. అయితే సంతానం లేని వారికి మటుకు సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు. సంతానం లేని వ్యక్తులు ఉంటారు. అలాంటి సంతానం లేని వ్యక్తులందరికీ కూడా సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతానం సంపదప్రదం అన్నారు. సంతానం కలిగితేనే లైఫ్ అనేది ముందుకెళ్తుంది కాబట్టి సంతానం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చూడాలి. ప్రయాణాల వల్ల ఎమినెంట్ స్కాలర్స్తో బాగా పరిచయాలు పెరగటం, ఆసక్తికరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు, సర్వత్రా విజయం లభించే అవకాశం, సర్వకార్య సిద్ధి, స్త్రీ సౌఖ్యం, వాహన సౌఖ్యం లభించే అవకాశం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. అలానే వాహనాలు కొనుగోలు చేయడంతో పాటు ఉన్నతమైన అభిప్రాయాలు కూడా, ఈ మానసికంగా ఒత్తిడి లేకుండా ఉన్నతమైన అభిప్రాయాలు కూడా వీళ్ళకి పెరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో గతంలో ఏదైతే వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం జరిగిపోతాయి ఈ 45 రోజుల్లో. అంటే పరిష్కరించబడుతాయని అర్థం.
అంటే మంచిదేగా. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఎప్పుడు కూడా ఆల్వేస్ బాండింగ్ అనేది ఉండాలి. ఈ ఆల్వేస్ బాండింగ్ ఉందంటే మంచిదే అని అర్థం. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందులు, వినోదాలు, వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహాలు, సంబంధాలు, మంచి సంబంధాలు రావటం. ఆ మంచి సంబంధాల్లో కూడా ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అబ్బాయి, ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి ఉన్న అమ్మాయిలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తి ఒప్పందాలు కూడా జరిగిపోతాయి. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరుగుతుంది. ప్రధానంలో కూడా అభిప్రాయాల భేదం లేకుండా బాగుంటుంది. కొంత స్థానచలనం కూడా జరిగే అవకాశాలు ఒకటి ఉంటుంది. అంటే ఇళ్ళు మార్టాలు, అలానే శారీరక శ్రమ పట్టడం, శ్రమకు తగ్గట్టు ఫలితం రావటం, అలానే నేత్ర సంబంధమైన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కలహాలు లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా లౌకిక జ్ఞానంతో ఉండండి. మీకు అంతా కూడా సజావుగా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పిన విషయాలు పాటించండి. పరిహారాలు పాటిస్తే కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి కుజగురుల యొక్క కలయిక అంటే చతుర్థ స్థానంలో కుజుడు గురువు యొక్క కలయిక వల్ల ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే, పురోగాభివృద్ధి సాధించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అలానే మానసికంగా ఒత్తిడి, కొంత కోపాన్ని, ఆవేశాన్ని కొంత అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకోవడంతో పాటు వీళ్ళు ప్రమాదాలకు గురే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గాయాలు, శరీర రుగ్మతలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే రుగ్మతలతో పాటు చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆదాయానికంటే మించిన ఖర్చులు ఉంటాయి. ఆదాయం ఒకవైపు ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఎక్స్పెండిచర్స్ కూడా డిక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరణ వార్తలు అంటే బంధువులు చనిపోవటం, మరణ వార్తలు వినటం, స్థానభ్రంశము, ధనం అనవసరంగా ఖర్చు పెట్టడం, అలానే రుణాలు పొందే అవకాశాలు, కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. జీవితంలో కొన్ని అడ్డంకులు, పనులలో ఆలస్యం, కొత్త సవాళ్ళు, ఆకస్మికంగా ఖర్చులు, బడ్జెట్పై శ్రద్ధ పెట్టాలి. అంటే కుటుంబ అవసరాలు చాలా ఉంటాయి. ఆ అవసరాలను ఎలా తీర్చుకోవాలి అని అంటే బడ్జెట్పై శ్రద్ధ పెట్టాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. స్థానభ్రంశము, స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అకాల భోజనము, స్వదేశానికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. విదేశం వాళ్ళు అంటే చాలా శ్రద్ధ పెట్టాలి. విదేశాలకి అక్కడ ఏదైతే మనకు బాగుంటుందో, ఎక్కడైతే బాగుంటుందో అక్కడే నివసించాలి. అది భారతదేశం కాదు, అబ్రాడ్ కాదు, యుఎస్ కాదు, కెనడా కాదు, న్యూజిలాండ్ కాదు, ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉండాలి. అనుకూలత అనేది ఎక్కడ ఉంటుందో అక్కడే ఉండాలి. ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనవసరమైన వేస్టేజ్ ఖర్చులు లేకుండా ఖర్చుల మీద కూడా శ్రద్ధ పెట్టాలి. అలానే పురోగాభివృద్ధి సాధిస్తున్నా కొంత బుద్ధిహీనత ఏర్పడటం, అధికారుల ముందు కొంత వివాదాలు, బంధు విరోధం, వస్తు నష్టం, దాంతోపాటు ప్రతిదానికి కూడా కొంత మనోధైర్యం కోల్పోయే అవకాశాలు ఉంటాయి. మనోధైర్యం కోల్పోకుండా ఎవరేం చెప్పినా కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించాలంటే జీవితంలో కొంత వివాదాలు లేకుండా వివాదరహితుడిగా ఉండాలని అర్థం. అంటే కాలం కలిసి రాలేదంటే మనం కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి. తోటి సహచరులతోటి వ్యవహరించే తీరులో కొద్దిగా అభిప్రాయ భేదాలున్నా కూడా సర్దుబాటుతనం అనేది ఇంపార్టెంట్. అంటే ఈ 45 రోజుల పాటు సర్దుబాటుతనంతో ముందుకు వెళ్ళండి. అప్పుడు ఏమీ కాదు మీకు. మనం ఎప్పుడు కూడా సర్దుబాటు, ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకుంటే చాలు. మరింత జీవితంలో మనం ఎదిగినట్టే. ఎవడో అనుకుంటున్నాడని, ఏదో చేస్తున్నాడని మోసపోకూడదు. ఎవడన్నా అనుకొని మనం చేసే ప్రయత్నం అనేది కరెక్ట్గా ఉందా లేదా, అదే బయాలజికల్ ప్రాసెస్ అంటారు. మనం ఒకళ్ళకి సహాయం చేయాలి. ఆ సహాయం చేసిన వ్యక్తిని మనం ఆశించకూడదు. వాడి యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. వాడు వ్యక్తి మంచివాడా కాదని ఆలోచన చేయకూడదు. ఒకళ్ళ చెడ్డవాడైతే మనం దుష్టుని చూసి దూరంగా ఉండాలంటారు. జీవితంలో అడ్డంకులు, పనులు ఆలస్యం కాకుండా కొత్త సవాళ్ళని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆకస్మిక స్థానచలనం కూడా జరుగుతుంది. వీళ్ళకి ఉన్నట్టుండి ఇల్లు మారటం, ఉన్నట్టుండి ఉద్యోగం మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉన్నట్టుండి విదేశాల నుంచి స్వస్థలానికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త ఉండండి. నేను చెప్పిన కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీనరాశి వాళ్ళకి కుజగురువుల యొక్క సంయోగం అనేది వృషభ రాశిలో ఉండటం వల్ల తృతీయ స్థానంలో కుజుడు గురువు యొక్క ఫలితం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. తృతీయ స్థానంలో కుజుడి యొక్క ఫలితం వల్ల అన్నీ కూడా అనుకూలమైన వాతావరణం, ధనధాన్య వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, భూ సంబంధించిన విషయాలు పరిష్కారం కావటం, గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు, అలానే ఆలోచన సరళిలో కొన్ని మార్పులు, రైతులకు అనుకూలంగా అయిన వాతావరణం, ప్రతి దానిలో కూడా ఆసక్తికరమైన వాతావరణంతో పాటు అనేక కష్ట నష్టాల్లో ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆదాయపరంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఆకస్మికంగా ధనలాభం, రుణాలు ఏదైతే మనకి ఇచ్చామో ఆ రుణాలన్నీ కూడా మళ్ళీ తిరిగి ఆ డబ్బు అనేది మన చేతికి అందే అవకాశాలు ఉండటం, దానితో పాటు కొంత పట్టుదల సడలింపు జరిగే అవకాశాలు ఉంటాయి. తృతీయ స్థానంలో గురువు వల్ల కొంత వ్యవహారంలో కొంచెం జాప్యం జరగటం, బంధువులతోటి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడే, వివాదాల జోలికి వెళ్ళకపోవటం, శారీరకంగా శ్రమ చేయటం, శారీరక శ్రమతో పాటు కష్టానికి తగ్గ ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రయాణాల వల్ల లాభం కలగటం, గతం కంటే కూడా ఆరోగ్యం అనేది కొంత కుదుటపడటం, అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటారు, బీపీ, షుగరు, ఆస్తమా, కిడ్నీ సంబంధించిన సమస్యలు ఉన్న వ్యక్తులందరికీ కూడా ఆరోగ్యపరంగా వాళ్ళు కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహన సౌఖ్యం, వాహనాలు కొనుగోలు చేయటం కానీ, వాహనాల మీద వెళ్ళటం కానీ, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం జరిగే అవకాశాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తీర్థాలు, అలానే సముద్ర స్థానం, నదీ స్థానం చేసే అవకాశాలు, కొంత వాళ్ళకి కోపము ఆవేశం కూడా పెరుగుతుంటుంది. కానీ కోపాన్ని ఆవేశాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి. కుటుంబ జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, కీర్తి ప్రతిష్టలు, వృద్ధి, మనోనిబ్బరము, సంతృప్తికరమైన జీవితం, మీ ప్రవర్తనలో కొంత మార్పులు, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా బాగా ఉండటం, సంతానం పరంగా అభిప్రాయ భేదాలు, ఆలోచన సరళి పరంగా లాభము, అధికంగా ధనలాభం కలిగే అవకాశం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి, శత్రువు, రుణాలు, రోగాలు పరిష్కారం కాబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వీటన్నిటిలో కూడా కొంత అనుకూలమైన విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే విముక్తి జరుగుతుంది, అంటే శత్రువుల ద్వారా విముక్తి జరుగుతుంది, రోగాల ద్వారా విముక్తి జరుగుతుంది, రుణ బాధలు కూడా తగ్గించుకుంటారు, కొత్త నూతన బంధాలు పుంజుకునే అవకాశాలు ఉంటాయి. అలానే సంతానం లేని వారికి సంతానం కలగటం, ఉద్యోగంలో ప్రమోషన్లు, సంతృప్తికరమైన వాతావరణం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, తప్పేమీ లేదు. ఇందులో అనేక నష్టాల నుంచి ఎంతో ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే అన్నీ కూడా సమస్యలన్నీ కూడా కొంత పరిష్కారం జరుగుతాయి. కానీ డబ్బును కొద్దిగా పొదుపు చేయటంలో ఆలోచన చెయ్యాలి. ధనధాన్య ప్రాప్తి జరుగుతుందన్న మాత్రాన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయటం కాదు. విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా మనోనిబ్బరంతో, లౌకిక విధానంతో అందరితో మాట్లాడి ప్రతి పని కూడా పరిష్కారం చేసుకొని ముందుకు వెళ్తేనే జీవితం అనేది సక్సెస్ అవుతుంది. అదొక్క విషయాన్ని మటుకు మీరు గమనించాలి. డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దండి. డబ్బుల విషయంలో కూడా కొన్ని వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ జరగకుండా మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. కాబట్టి వృధా కలహాలు, అలానే అధికారుల మన్ననలు పొందే అవకాశాలు ఉంటాయి. అలసత్వము, కొంత కీర్తికి కొంత మసకబడే అవకాశం ఉంటాయి. అంటే అగౌరవపడవద్దండి. అంటే మనం మధ్యవర్తిత్వం వెళితే అగౌరవపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సర్వకార్య సిద్ధి జరుగుతుంది. కానీ మనం ఆలోచన సరళిలో కొన్ని మార్పులు చూసుకొని జాగ్రత్తగా చేసుకొని మధ్యవర్తిత్వం లేకుండా ఆశించిన ఫలితాలు వస్తాయి. గృహంలో శుభ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తారు. ఈ విషయాలన్నీ కూడా కొంత శ్రద్ధతో నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, మీకు మంచి శుభఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు అంటే ఇంకా వృద్ధి చెందాలన్నా, మనకు బాగున్నా ఇంకా బాగుండాలి అని అంటే, మనం వృద్ధి చెందాలంటే అంగారకుడి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోవటం ఒకటి. అంగారకుడి యొక్క స్తోత్ర పారాయణంతో పాటు
ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది అంగారకాయుధే శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయుధే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, 2 జంట సర్పాలను దానం చేయటం, రాహుకాలంలో దీపం పెట్టడం, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. దీంతోపాటు దత్తాత్రేయ స్వామి యొక్క పాలనంతో పాటు దత్త కవచాన్ని చదవటం ప్రతిరోజు కూడా, గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం చేయటం, దత్త కవచం చదవటం వీలైతే ప్రతిరోజు కూడా చేసుకోవటం తప్పేం లేదు. గురువారం రోజున ఉదయం కానీ ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని, మంగళవారం రోజున అంగారకాయుధే శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్తో పాటు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. దాంతోపాటు ఆరోగ్యపరంగా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని, మనకి ధనం కావలసిన వ్యక్తులందరూ కూడా ఓం యక్షాయ కుబేరాయ విశ్రణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, అలానే వీలైతే కందులు దానితో పాటు శనగలు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇంకా వృద్ధి చెందాలంటే మనం కొన్ని రెమెడీస్ అనేవి ప్రత్యేకంగా చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.